చెయ్యి పట్టి గుంజు కొడతా మిమ్మల్ని అట్టి కాదు నేను తిన్నా చెయ్యి పట్టి గుంజు కొడతా చెప్పని కొలు చంపుతాం మిమ్మల్ని అట్టి కాదు చెప్పని కొలు చంపుతాం ఇంటున్నా అదే గడిపోతుందో నాకు ఇప్పుడు గోడ నువ్వెట్లా అడిగినావు నన్ను నువ్వెట్లా అడిగినావు పైసలు నువ్వెట్లా అడిగినావు నన్ను మా ఆయన లేదు చూసి కాదు నెల రోజులే మా ఆయన ఉంటాడు నాకు ఎంత బాధ ఉంది అక్కడ సార్ మాకు ఇందిరా మిల్లు వచ్చింది సార్ అయితే 30 తారీఖు నాడు ముగ్గు పోసుకున్నాం సార్ ఆ ముగ్గు పక్క పొన్న గిట్టోళ్ళు మా దాంట్లో పోసిండ్రని ముగ్గునంతా ఇట్లా కాళ్ళతో నూకేసిండ్రు సార్ నూకేసిండ్రు 30 తారీఖు నుంచి ఇప్పుడు మళ్ళీ 30 తారీఖు వస్తే నెల అవుతుంది సార్ దాన్ని మేము ఏడికి పోవాలంటే అక్కడికి అన్ని సార్ల దగ్గరికి పోయినాం పోలీస్ స్టేషన్లో పెట్టినాం ఏడికి పోయినాం మాకేం కూడా న్యాయం జరుగుతలేదు సార్ మాకు ఇప్పుడు మొన్న మా ఆయన లేడు కార్యదర్శులు ఉప సర్పంచి ఇద్దరు వచ్చి అలా అనుకొని నా దగ్గరికి వచ్చిండు కార్యదర్శి సార్ వచ్చి నర్సయ్య లేడంటే లేడు సార్ అని అన్నాక మరి సార్ మా ఇల్లు ఫోటో కొట్టరా మరి ఇట్లనే ఉంటే ఎట్లుంటది అని అంటే అమ్మ వాళ్ళతో నేను ఎట్లా చెడు చేస్తా కానీ నాకు ఒక 50,000 రూపాయలు ఇవ్వండి మరి ప్రశాంత్ సార్ కూడా నాతో అన్నాడు కార్యదర్శి ఉప సర్పంచ్ కూడా అన్నాడని అన్నాడు